అయ్యో ఫోన్ మర్చిపోయి బయటకు పోయింది కదా. హలో ఎవరు? సంపత్ లేడా చెల్లె? అన్న ఏమన్నా పనానే? ఇప్పుడే బయట పోయిండు, ఫోన్ ఇంట్లో పెట్టిపోయిండే. ఏమన్నా పనానే చెప్పు, నేను నచ్చినాక చెప్తా. ఏం లేదు చెల్లె, ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, వంట చేయాలి, అందుకే ఫోన్ చేసిన. అవునా అన్న? ఓకే అన్న, ఎల్లుండి మాకు కూడా ఏం ఆర్డర్ లేదే, చెప్తా నేను ఆయన నచ్చినాక. అయితే చిన్న తమ్ముడిని పంపిస్తున్నా, ఆ మసాలా చిట్టి ఇచ్చి పంపు. సరేనే చెప్తా, నువ్వు తమ్ముడు పంపి. సరే చెల్లె, ఉంటాం మరే. సరే మంచిదే. సరే ఈయన ఎటైనా బయటకు పోయిందంటే ఇటు పోతే అటే, ఇల్లు జాసి ఉండదు ఏముండదు. అక్క అక్క ఏంటమ్మి? సంపత్ లేడా? అన్నం పంపించిండు, మన వంట సామానుకు మసాలా చిట్టి రాసిస్తా అన్నాడు. అన్న ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పిండు, ఆయన ఇప్పుడే బయట పోయిండే అత్తనన్నాడు. నువ్వు కూర్చోతాం ఇక్కడ. సరే అక్క, ఓకే. హీరో హాయ్ డార్లింగ్, ఏం సంగతి పొద్దున్నే వచ్చినావు? ఏం లేదు హీరో, మన అన్నింట్లో ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా, మసాలా చిట్టి రాసిస్తావు కదా అని పంపి నాకు. వచ్చినా తీసుకో తమ్ముడు, మంచిది. ఇగో భూమయ్య వాళ్ళ అన్నం ఇంట్లో ఫంక్షన్ ఉన్నదట రేపు, అయితే మసాలా చిట్టి అవి రాసిమని చెప్పి తమ్ముడు పంపించిండు. ఇక నువ్వు బయట పోయినావని వచ్చారు కూర్చోమని చెప్పిన. అవునా, సరే ఆ బుక్ పట్టుకురా మసాలా. సరే ఏం సార్ డార్లింగ్, ఈసారి రాగా మొత్తం స్టైల్గా తయారవుతాను. చేసేదే పట్టాల, ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది ఆడ. ఒక 200 మందికి రాయి. 200 మందికి 200 మంది వస్తారు, రాయి. సరే ఓకే. తెచ్చినావా? మేకలే కొత్తాలా? మేకలేనా కూరగాయలక? మేకలు కూడా ఒక 2 మేకలు వస్తాను. అంటే మేకలు కొత్తారా, మటన్ తెప్పిస్తాలా? కూరగాయలు కూడా పెడతాను. కూరగాయల కట మేకలు అలా చూసుకుంటుంది. మరి ఇవాళ తీసుకొస్తారా? తీసుకొస్తాం. మీ అంత పొద్దున్న రాదు మేడా? ఉంటా. మంచిది. నువ్వు కూడా భువన్న ఫోన్ చేసి మాట్లాడు. సరే ఇప్పుడు చేస్తాను. ఓయ్ ఏం చెప్తాను? రేపు అంటున్నాయి కదా, ఆ పనులకు చెప్తానా? అయ్యో ఆవుకోసేపు. ఏం లేదు, నిన్న మా మరదలు ఫోన్ చేసింది. మా తమ్ముడు ఎక్కడి పని పోయినా 4 రోజులకి ఇంటికి వస్తాడట, చేసుకున్న పైసలు అడుక్కొని తాగుతాడట, దాని చేతికి 1 రూపాయి కూడా ఇస్తలేడట. అవునా, మరి దానికి మనం ఏం చేద్దాం? ఏం లేదు, మనకి ఎప్పుడు వంటలు దొరుకుతాయి కదా, మన చేతి కింద ఎప్పుడు 4 మనుషులు చేస్తూనే ఉంటారు. అదేదో బయటలకు ఇచ్చే బదులు మా తమ్ముడు మరదలని పిలిచినామనుకో, వాళ్ళు పని చేసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకు మన చేతికుంటే 4 పైసలు ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాడు భయంగా కింద చేసుకోగలుగుతాడు కదా. అది కరెక్టే, అది మధ్యలో వేసి పెట్టిపోతాడు కదా పనంతా. అవును కానీ బయట వాళ్ళకి అట్లా చేస్తాడు కావచ్చు, కానీ నువ్వు కాస్త బావవే కదా, నీ దగ్గర గౌరవం భయం ఉంటుంది, నీ కాడ అట్లా చేయడని అనుకుంటాను బాగా. సరే అట్లయితే మరి ఫోన్ చేసి రేపు పొద్దున్నే రమ్మను. సరే చెప్తానే. పని మంచిగా ఎంత అసలుకే మీ అక్కోళ్ళది అయితే మా బాగా కూర్చోడాకే భయం అవుతుందా? దాక్కుంటా కూర్చున్నాయి. అక్క వచ్చినాం. ఎంతసేపు అయితే మీ గురించి చూడబట్టి బాబా అటు దొరకదా?
పొద్దున్న వెళ్ళిన బస్సులకి రావడం రాలేదు రాలే ఏడనే వాయించుకొని కూర్చున్నాడు. ఈ ఎవరికి అదే పని నువ్వు లే, నువ్వు మనం వంట కడుగు. సరే బా. చెల్లె అవి కడిగేటప్పుడు వేడి నీళ్ళలో వేసి కడుగురు, కూరగాయలలో పురుగులు వస్తాను చూసుకురా. అయ్యో ఇది గాయంత తెలియదా? ఇక ఇయ్యాలే కొత్తగా చేసినట్టు ఇవ్వాలి. నీకు తెలుసు, చెల్లె తెలియదు కదా. సరే సరే అక్క ఉల్లిగడ్డలు పొట్టిది అన్న మిరపకాయ తొడవలది అన్న ఫస్ట్. మిరపకాయలు తొడుగులు ఫస్ట్ ఇది అయిపోతాయి. బిందెతో వేగ బకెట్ తో పోతానేంద్రా. అప్ప బావా బిందే బాగా బరువు ఉంటుంది కదా నాకు లేపుతుందా, అందుకే చిన్నది దీంతో వస్తానా. బావా నేను ఇంకా ఏ పని చేయాలో చెప్పు, అన్ని పనులు నేనే చేస్తా. ఎదురా మొత్తం పనులు నువ్వే చేస్తావా? చేస్తా బావా, నువ్వు అను చిక్కన పని చేస్తా. అట్లా నారా, అయితే అక్కడ సాజీర్ ఉన్నది పట్టుకురాపో. సరే బావా తీసుకొస్తుంది. నాకే సాజు తెలియదంట. ఇగో బావా సాజు తెచ్చిన. ఏంటిదిరా ఇది? సాజు సాజు సాజీరా? జీలకర్ర పట్టుకొని సాజీరా అంటారా? ఏమోయ్ ఓ ఎసరు వచ్చింది, ఆ చెల్లెకి చెప్పి ఆ బియ్యం గడువు అనుకో. సరే బుజ్జి నీళ్ళు తీసుకొని పోయి బియ్యం కడుగుపోలే. ఎసరు వచ్చిందట అలా పోయాలి. సరే అక్క. ఎక్కడున్నాడు తమ్ముడు? ఏమో అక్క. సరే పోయి పో కడుగు. ఈ బిత్రోడు ఎటు పోయిండో ఏమో. అమ్మా! అయ్యో! అరే ఏమైందిరా నీకు? గాలి ఎందుకున్నావురా? అరే ఏమైందిరా గాలి ఎందుకున్నావు? ఈ అవ్వ బాగా కొడతాడని ఇక్కడ దాక్కున్నానే. చూసినావానే మేము పని ఎట్లున్నదో, గల్లవే దాక్కున్నాడు. బాగా ఎందుకు కొడతారా? ఏమన్నాడు చూరా? నీ పని బానే ఉన్నదిరా. నువ్వు ఇట్లుంటే ఆడు కూడా బుడుముగా అండగానే పోయినవరా? దయ్యమని నేను భయపడుతుంది, నీ బిత్తిన మొక్కలో చెప్పు. నువ్వు పని చేస్తావంటే నీతోనే పని అయ్యేటట్టున్నది కదా మాకు. నీ పండుగ మొక్కలో చెప్పు. నడు నడు దా. పాడైంది. కట్టలనే పెట్టలేదుగా ఈడు. గిల్లెందుకున్నారా ఇక్కడ? ఏం లేదు బావా, నీళ్ళలా దర్శన కదా చలి పెడుతుందని అలా కూర్చున్నా మంట కావుదామని. కూర్చుంటావు కానీ నాకు చెప్పి కూర్చోరా. నువ్వు గంజు కనబడతలేవు, నువ్వు కనబడతలేవు నాకు. గంజు కనబడతలేవు, నువ్వు కనబడతలేవు నాకు. ఏం చేస్తాడు? అప్పుడు కూరగాయలు కోయంగా ఏమన్నా బావా, నేనేమన్నారా? పురుగులు ఉంటాయి వేడి నీళ్ళతో కడగాలన్నావు కదా, నేను గట్లే బియ్యం కూడా వేడి నీళ్ళతో కలుపుతానా, బియ్యం కూడా వేడి నీళ్ళతో కలుపుతానా. అరే కూరగాయలు వేడి నీళ్ళతో కడుగున్నా కానీ బియ్యం వేడి నీళ్ళతో కడుగున్నా. నువ్వు ఆగురా, ఏం చెప్తావా? టమాటాలు పోయకనే టమాటాలు కడతాను. నువ్వు అల్లెందుకున్నావురా? అవ్వ బావా గంట పట్టుకొని వస్తా అంటే భయపడి ఇలా దాక్కున్నా. భయపడు కాదు ఏం కాదు వాడిని పంతం కూడా గిట్ట తప్పించుకుంటాడు. పంతంగ మొకపోడా వీడు తప్పించుకున్నాడు ఎక్కువ అవుతుంది కానీ అక్కడ పని అంతా కంప్లీట్ అయింది. నడువు రా, గంజులు దించాలి. ఇంకోసారి ఈ సామాన్ అంతా చదివి వాళ్ళ కప్ప చెప్పు. సరే అయిపోయింది ఇక మొత్తం వంట.
చేతులు ఇట్లా కడుక్కొని వస్తా. ఓ ఇది కలర్ మరి ఎవరైనా మంది అనుకో తాగారు అటు వారపోయి. టైంకు మందు మా బావ ఇక్కడ పెట్టిపోయిండు. టైంకి దొరికింది, చలి పెడతాను. ఇది వేసినాం అనుకో చలి అంత ఎవరు దుక్కలేరుగా. అరే కలర్ ఏదిరా? అది కలరా? ఏం కలర్ అక్క? బగార కలర్ రా. బగార వేయడానికి బాగా కలిపెట్టిండు. పారబోయి మన అన్నని అచ్చవరికి లేదు. ఏమైంది? ఏంది ఇది బగార కలర్ అక్క? అవునరా. నేను మంద అనుకున్న ఆయన కాదే, నేను మంద అనుకున్న ఆయన కాదే. ఇప్పుడు ఏమైనా అవుతుందా? ఎందుకు నల్లి కుట్లోడా కడపారా మోషన్స్ అవుతాయి సావిగా దరిద్రుడా. పెట్టుకో. మంచిగా ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాల వచ్చిందయ్యా. అంతే, పొద్దుగానే వచ్చినా. వంటలు మంచిగా ఉన్నాయా? కూరలు మంచిగానే ఉన్నాయి, పప్పు మంచిగానే ఉన్నాయి, పప్పు చారు మంచిగానే ఉన్నాయి. ఉప్పు ఊరింది కదా? అవన్నా మరి రామచంద్రాన్ని విలువలేదా? అవన్నా మరి ఇక్కడికి రాలేదేంటి? వాడికి జమ్మిగుడ్డలో పని ఉందట్రా, వాడు అటే వేయండు. వానికి ఎప్పుడు పనే ఉంటది. తినుడు అయితే గాని మన వంటలు ఎట్లున్నాయిరా? మన వంటల సంపదన చేసిన తర్వాత డోకా ఉంటుందా దానికి? మంచిగా ఇచ్చినావు. నువ్వేందా గేడి తింటావు? లోపలికి తినిపో. ఏ లోపల ఏం తింటాం ఇక, కొద్దిగా పెట్టి ఇక్కడ తినిపోతాయి. ఏందన్నా? సరే సరే సార్ ఓకే, నాకు తీసుకుంటాను. కొద్దిగా సార్ మటన్ వేసుకో. ఏ మటన్ అండినాక తినబోతుంది. ఏమైంది మీకు? మీరు రాండిగా, చాలా అయితే లేదా? పోదాం తొందరగా, తిన్నరు తొందర. చికెన్ వేసుకుంటావా? ఇంకే అన్నం వేయి. చాలు. గట్ల పోతుంది ఏంది? ఏంద్రా ఎంతైనా అన్నం వేసుకున్నావు? కూరేంది తింటావారా? అంతా తింటా మొత్తం తింటా. అవును కదరా, బావన్నది నిజమే కదా. కొంచెం కొంచెం తింటే అయిపోవు కదా, తిన్నాక మళ్ళీ పెట్టుకోకపోదువా? ఎందుకు అంతగానం పెట్టుకున్నావు? లేదక్క, మళ్ళా పోతే కూర వస్తుంది కదా, అందుకే మొత్తం వేసుకుని వచ్చిన. అక్క ముక్కలు వేసుకో. తిను. ఒకటి వేసుకో. తిను తిను. మొత్తం తినకపోవాలి, ఈ సంగతి ఉంటా చూడు. తింటా బావా, నువ్వు తిని మొత్తం వేసుకోపోయి తింటా. నాకు అయిపోయింది, నేను చేయగడుకుని వస్తాను, అది అయిపోయింది. సరే అప్ప నువ్వు రేతో అని మరదలు పక్క పోయింది ఏమైందా బామ్మది? తింటా అంటే మొత్తం తింటాను బావా, మెల్ల మెల్ల తింటాను. ఇప్పుడు కడుపు టైట్ అయింది బావా. మొత్తం తినేదాకా ఇచ్చి పెట్టేది లేదు, మొత్తం నేను బావా పడుతులేదు బావా కడుపులా. ఏం చెప్తారా దాన్ని? అక్క చూడే, నాకు పేదస్తుంది కాదురా, నువ్వు చేయబట్టి. ఏం చెప్తావు మరి దాన్ని? పారెత్తా బావా పక్కకు. అంత అన్నం పారేస్తావా? నేను ముందుగానే చెప్పిన తక్కువ వేసుకోరా అని. నువ్వు కవర్ పడతారా? అయిపోయిందా? చాలు ఆ కవర్ అన్న పెట్టు, కవర్.
ఏ నడు ఇంటికి వా. అరే పండించిన వానికి పంట విలువ, వంట చేసిన వానికి వంట విలువ, ఆకలి ఉన్నవానికి అన్నం విలువ తెలుస్తుందిరా. ఈ ముచ్చట నీకు అక్కడనే చెప్దాం అనుకున్నా, అక్కడ మంది ఉన్నారని ఊరుకున్నా. అన్నం పరబ్రహ్మ స్వరూపంరా, అట్లా వృధా చేయద్దురా. ఏ ఫంక్షన్ అయినా నీకు సరిపోయేంత పెట్టుకొని కడుపు నిండా తిను. అక్కడ కాకుండా అట్లా వాడితే లాభం ఏమున్నది? ఇంకొకసారి ఏ ఫంక్షన్ అయినా కూడా ఇట్లాంటి పనులు అయితే చేయకురా. సరే బాబా, నువ్వు చెప్పినట్టే నేను వింటా. నాకు బుద్ధి వచ్చింది. అన్నాన్ని ఇంకోసారి ఉదా చేయ అప్పుడు వట్టి అంతా తింటా బావా. నమస్తే సంపదనా. ఆ, ఏదో పని ఉన్నట్టున్నది. ఏ చెప్పు చెప్పు, ఏం సమస్య డార్లింగ్? అదేం లేదు. అయితే ఇలా వంటలు సూపర్ అని మస్తు మంది అన్నారు. ఎంతైనా వంటల సంబంధం గ్రేట్. నీకు డబ్బులు ఫోన్ పే చేస్తా. ఓకే ఓకేనా? ఓకే 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 మంచిగా. ఈ ముచ్చట మీద అన్నం వండారు, వీని మాత్రం వండకూరు. ఇదే అన్నం పెట్టు వీనికి, తినేలాగా చంపుతాన్నయ్యా. చంపుకుంటా పెట్టు. వెల్కమ్ టు బాయ్ షార్ట్ ఫిలిమ్స్. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని గంట అయితే మంచి కొట్టురి, లేకపోతే మా బావ నన్ను గంటతో కొడతాడు. Bye, bye.